సో ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ ప్లస్ అయింది కదా! సో మన క్లాసెస్ స్టార్ట్ చేసి. రైట్? యెస్ సార్. సో ఈ 2 మంత్స్ ట్రైనింగ్‌లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? సుమన్ ట్రైనింగ్‌లో? అబౌట్ ఓఎస్ఏ హ్మ్. చెప్పండి. యెస్ సార్. ఫస్ట్ జీఎల్ పోస్టింగ్స్ అండ్ జర్నల్ ఎంట్రీస్ అండ్ ఎంట్రీస్ మెయిన్ ఎంట్రీస్ రాలేదు సార్ ఫస్ట్. సో ఎంట్రీస్ ఎలా చెప్పాలి లైక్ ఎగ్జాంపుల్స్ విత్ ఎగ్జాంపుల్స్ అది తర్వాతే అర్థమైంది. హ్మ్. నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలేషన్స్, ఇంటర్ అండ్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. అండ్ మీరు బీకామ్ అంటే లైక్ బీకామ్ కోర్సా? నో సార్. నాన్ బీఎస్సీ అగ్రికల్చర్. యాహ్! ఇది అంటే లైక్ ఇప్పుడు నాన్ బీకామ్ స్టూడెంట్‌గా ఇవి నేను మీకు ముందే చెప్పాను కదా! లైక్ సో ఇనీషియల్ ఫస్ట్ ప్రయారిటీ అనేది బీకామ్ స్టూడెంట్స్‌కే ఉంటుంది. సో ఆ తరువాత నాన్ బీకామ్ స్టూడెంట్స్‌కి వస్తుంది. ఆర్ ఎల్స్ లేదు మీ దగ్గర ఆ కంటెంట్ ఉంది అనంటే డెఫినిట్‌గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు అని చెప్పి నేను ముందే చెప్పాను. రైట్? యెస్ సార్. లైక్ క్లాసుల్లో జాయిన్ చేసుకోవడానికి ఏదో ఏదో చెప్పలేదు. అవునా కదా! యెస్ సార్. మీకు ముందే చెప్పాను. సో, అండ్ స్టిల్ ఆ తర్వాత లైక్ ఇప్పుడు యాస్ ఎ నాన్ బీకామ్ స్టూడెంట్‌గా నేను చెప్పినవి అర్థమైందా? అకౌంట్ ఎంట్రీస్ కానీ, ఎందుకంటే ఇట్స్ అ ఫస్ట్ టైమ్ రైట్? యాస్ ఎ బీకామ్ స్టూడెంట్ కంటే అట్‌లీస్ట్ యెస్. కొంచెం టచ్ ఉంటుంది. బట్ మీకు యెస్ సార్. సార్ కంప్లీట్‌గా న్యూ క్లియర్‌గా కాబట్టి. అర్థమైంది సార్. లైక్ కంప్లీట్ మీరు ఇంట్రొడక్షన్ నుంచి ఎవ్రీథింగ్ డెఫినిషన్స్ ఎవ్రీథింగ్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! అండ్ ఈవెన్ ఎక్సెల్ కూడా నాకైతే ఎక్సెల్ కూడా రాదు. సో, మీరు ఎక్సెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫార్ములాస్ అండ్ హౌ టు అప్లై ఇన్ ఎస్ఏపీ అని. హ్మ్. సో, ఇది అది ఖచ్చితంగా. క్లియర్‌గా ఉంది సార్ ఇప్పుడు. అండ్ ఈవెన్ టాపిక్స్ ఎస్ఏపీ టాపిక్స్ కూడా ఎక్స్‌ప్లనేషన్ అండ్ ప్రాసెస్ సో, అన్నీ ఐ కెన్ ఏబుల్ టు డూ. ఓకే. అండ్ ఆల్సో వి ప్రిపేర్ ద రెజ్యూమ్ జస్ట్ నౌ. సో, వి యెస్ సార్. రెడీ టు అప్‌లోడ్ ద రెజ్యూమ్ ఇన్ నౌకరీ అండ్ రెడీ టు ఫేస్ ద ఇంటర్‌వ్యూస్ రైట్? సో, యెస్ సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రైట్ నౌ? అంటే లైక్ స్ ఎంత సార్ అంటే వరకు ఫస్ట్ ఇంటర్వ్యూ హ్మ్. డైరెక్ట్ అటెండ్ చేయాలంటే కొంచెం నర్వస్ ఉంది. మేబీ మాక్ ఇంటర్వ్యూస్ పెడతా అన్నారు కదా! హ్మ్. సో, ఐ కెన్ ట్రైన్ ఫ్రమ్ దెమ్. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంటర్‌వ్యూస్ అటెంప్ట్ చేసారా? అంటే ఈ అండ్ డ్యూరింగ్ ద అటెండ్ ట్రైనింగ్ చేశాను కానీ, సార్. నాట్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ అంటే కానీ, బిఫోర్ ద ట్రైనింగ్ గాని? నో సార్. ఇంటర్వ్యూ ఎప్పుడు అటెండ్ చేయలేదు. హ్మ్. బట్ వేరే ఇంతకు ముందు చేసిన జాబ్స్‌లో అది అటెండ్ చేశాను. బట్ ఈ ఫీల్డ్ ఎప్పుడు ఇదే ఫస్ట్ టైమ్ కదా సార్. లేదు అంటే దీని గురించి ఏమన్నా బ్రౌజ్ చేసారా? నౌకరీలో గాని, లింక్డ్ఇన్‌లో కానీ ఏ యెస్ సార్. క్వెషన్స్ చూసాను. మేజర్‌గా అడుగుతారు? లేదు అనంటే ఏ టాపిక్స్ మీద వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు? ఇలాంటివి ఏమన్నా చూసారా మీరు? యెస్ సార్. చూసాను. నేను నౌకరీలో వాళ్ళు కొన్ని స్కిల్స్ రిక్వైర్డ్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు కదా సార్. అవును. సో, మీరు చెప్పే క్లాస్ అది లైక్ వాళ్ళు హైర్ చేసుకునే డెసిగ్నేషన్స్‌లో ఐ మీన్ వాళ్ళు ఆ స్కిల్స్‌లో అవి ఉన్నాయా లేదా నేను చెక్ చేశాను సార్. సో, నేను యాహ్! మిమ్మల్ని సార్ ఇంకా ఎస్ఏపీ టాపిక్స్ ఉన్నాయా? ఏమేమి ఉన్నాయని అడిగాను కదా! సో, అదే యెస్. అందుకని యెస్. అడిగాను. సో, హ్మ్. ఆల్‌మోస్ట్ మీరు చెప్పిన క్లాసెస్ అన్నీ సో, నౌకరీలో నేను చూస్తే ఉన్నాయి సార్ ఆల్‌మోస్ట్. అండ్ రీసెంట్ హైరింగ్స్‌లో కూడా రిక్వైర్డ్ స్కిల్స్‌లో సేమ్ ఉన్నాయి టాపిక్స్. యాహ్! ఇప్పుడు అండ్ ఆ టాపిక్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో ఇన్ థియరిటికల్‌గా అండ్ ఎస్ఏపీ ప్రాక్టికల్‌గా మనం అన్నిటి గురించి చెప్పుకున్నాం. అబౌట్ బ్యాంక్ యెస్ సార్. రీకన్సిలియేషన్ గాని, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఈవెన్ ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్ కానీ, మోస్ట్ ఆఫ్ ది లైక్ నౌకరీలో గాని వాళ్ళు రిక్వైర్డ్ డెసిగ్నేషన్ అంటే రిక్వైర్డ్ స్కిల్స్‌లో ఇవి కామన్‌గా పెట్టారు. రైట్? యెస్ సార్. మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ గెయిల్స్, రీకన్సిలియేషన్స్, అక్రూవల్స్. యెస్ సార్. అక్రూవల్స్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్, ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ వీటి మీనింగ్స్‌తో పాటు ఏ విధంగా మనం డేటా కలెక్ట్ చేసుకుంటాం అండ్ రియల్ టైమ్ సినారియోలో మనం వీటిని ఎలా పెర్ఫార్మ్ చేస్తాం? ఏ సినారియోలో పెర్ఫార్మ్ చేస్తాం? అండ్ యెస్ సార్. ఎస్ఏపీలో మనం ఎలా పెర్ఫార్మ్ చేస్తాం అనేది మనం చెప్పుకున్నామా? యెస్ సార్. అండ్ జోహో డెస్క్ సో, ఇవన్నీ మీరు టర్మ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా సార్. సో, హ్మ్. అప్పుడు హ్మ్. కొంచెం లైక్ ఎట్లుంటదో ఏమో
ఎలా ఫేస్ చేయాలి అని కొంచెం నర్వస్ ఉన్నింది సార్. సో, తర్వాత మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా సార్. యెస్. సో, యెస్. అందులో క్లియర్‌గా ఉన్నాయి. లైక్ ఎలా అప్లై చేయాలి? మనం జోహో డెస్క్‌లో టికెట్స్ ఎలా ఓపెన్ చేయాలి? మెయిల్ ఎలా నెక్స్ట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎలా ఎస్కలేట్ చేయాలి? సో, ఎవ్రీథింగ్ ప్రాసెస్ ప్రాక్టికల్‌గా అర్థమైంది సార్ అప్పుడు. అండ్ ఆల్సో మనం ఓన్లీ ఏవైతే R2Rలో ఉన్న ఒక మేజర్ యాక్టివిటీస్ వీటి గురించే కాకుండా, మనం అడిషనల్‌గా కూడా ఫ్యూ అదర్ థింగ్స్ గురించి కూడా డిస్కస్ యెస్ చేసాం. సార్. లైక్ ఎక్సెల్, పీ2పీ, ఓటీసీ, P2P, ఓటీసీ వీటితో పాటు మనం అంటే లైక్ ఎక్సెల్. ఇన్ ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా అడిషనల్‌గా రిక్వైర్ ఉన్నవి. అంటే ఎక్సెల్ యెస్ సార్. గురించి మనం లైక్ చెప్పుకున్నాం. డేటా ఎలా ఫిల్టర్ చేయాలి? ఫ్రమ్ ద బేసిక్ నుంచి మనం చెప్పుకున్నాం. రైట్? యెస్ సార్. వాటితో పాటు సార్ ఇలా స్టార్టింగ్ మీరు టీమ్స్. ఎక్సెల్ డైరెక్ట్ చెప్పారు కదా సార్. లైక్ ఎస్ఏపీలో ఏం యూజ్ చేసాం మీరు డైరెక్ట్ చెప్పారు. అంటే అది అర్థం అవ్వలేదు సార్ ఫస్ట్ స్టార్టింగ్‌లో. లైక్ బీఎస్సీ స్టూడెంట్ ఇంకా బీకామ్ ఈవెన్ ఎక్సెల్ కూడా ఏం టచ్ లేదు సార్. సో, హ్మ్. దెన్ మీరు బేసిక్స్ నుంచి చెప్పారు కదా! అగైన్. యెస్. యెస్. సో, యెస్. అప్పుడు క్లియర్‌గా అర్థమైంది సార్. ఓకే. దిస్ అండ్ దిస్ అని. అండ్ ఆల్సో ఆ రోజు ఏదైతే నేను చెప్పానో, మీ సైడ్ నుంచి నాకెప్పుడైతే ఒక పాజిటివ్ రెస్పాన్స్ రాలేదో, నాకప్పుడే అర్థమైంది. లైక్ మీకు అర్థం కాలేదు అని చెప్పి. సో, దెన్ ఐ ప్రిపేర్ సమ్ ఎక్సెల్ నోట్స్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ విత్ షార్ట్‌కట్ కీస్ ఆల్ దోస్ థింగ్స్. యెస్ సార్. సో, మీకు ఈవెన్ దాని రిలేటెడ్ కూడా మీకు షేర్ చేశాను. రైట్? యెస్ సార్. ఇన్ క్లాసెస్‌లో స్క్రీన్ షేర్ చేశాను. కొన్ని ఫైల్స్ కూడా మీకు షేర్ చేశాను. యెస్ వాటిల్లో సార్. కంప్లీట్‌గా ఫార్ములా ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆ పాత్‌తో సహా మెన్షన్ చేశాను. యెస్ సో, సార్. మేబీ అంటే లైక్ ఆ తరువాత నుంచి అంటే ఫస్ట్ డేకి, ఆ నెక్స్ట్ డే నుంచి ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. రైట్? యెస్ సార్. అండ్ ఆల్సో వి డిస్కస్డ్ అబౌట్ అవుట్‌లుక్ యాస్ వెల్. ఎందుకు అనంటే, మనం ఈవెన్ యెస్ మన సార్. మెయిల్. ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకు మెయిల్ డ్రాఫ్టింగ్ కూడా మనకి అవసరం. యెస్ సార్. సో, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ దో టీమ్స్ లైక్ ఏదైతే మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ మనం యూజ్ చేస్తున్నామో అటెండ్ క్లాసెస్, లైక్ మన క్లాసెస్‌కి అవసరమైన టీమ్ మీటింగ్స్ ఏవైతే చేస్తున్నామో, దీని రిలేటెడ్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకు అనంటే, ఇన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దే యూజ్ ఆహ్, ఎంఎస్ టీమ్స్ ఫర్ ద కమ్యూనికేషన్. అది ఓకే. క్లయింట్స్ కూడా ఈ టీమ్స్‌కి యూజ్ చేస్తారు కాబట్టి, సో, ద వే ఏ విధంగా మనం మీటింగ్స్ క్రియేట్ చేయాలి అండ్ కొన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి వి యట్ టు డిస్కస్. సో, వాటి గురించి యెస్. కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో, ఓవరాల్‌గా లైక్ ద వే మీ ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ నీడ్ టు ఇంప్రూవ్? యెస్ సార్. లైక్ పర్సనల్ అంటే మీరే ఇంప్రూవ్ లైక్ మాకెక్కడ అర్థం అవ్వలేదని మీరే అది హ్మ్. లైక్ ఎట్లా చెప్తే అర్థమవుతుంది మీరే ఇంప్రూవ్ చేసుకున్నారు సార్. సో, అది మాకు ఈజీ అయింది ఇంకా. లైక్ మేబీ ఈవెన్ వి కాంట్ ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ లైక్ సార్ దిస్ ప్లేస్ అంటే ఈవెన్ ఎనీ డౌట్స్ ఉన్నా సో, మీరు దానికి విత్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్‌గా క్లియర్ చేశారు. యెస్. అండ్ సో, ఇప్పుడు స్టార్టింగ్ జేఈస్ అండ్ జీఎల్ పోస్టింగ్సే చాలా డిఫికల్ట్ ఉన్నింది సార్. సో, తర్వాత ఆల్‌మోస్ట్ ఇన్ ఎవ్రీ క్లాస్‌లో ఒక్కొక్క ఎంట్రీ మీరు చెప్తున్నారు. సో, క్లియర్‌గా అది అర్థమైంది సార్ మొత్తం. ఏం డౌట్స్ లేదు. అండ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను చెప్పాను కదా! ఆల్రెడీ వేరే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి, సో, మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను సార్ అని. అక్కడ అవునవును. ఆల్‌మోస్ట్ 1 మంత్ క్లాసెస్ విన్నాను సార్. సో, 1 మంత్‌లో నాకు డెబిట్, క్రెడిట్ పోస్టింగ్ కీస్ అది తప్ప ఇంక వేరే ఏం తెలీదు సార్ అని చెప్పాను కదా! యెస్. యెస్. యెస్ సార్. సో, నౌ ఇక్కడ నేను చూసాను సార్. అదే యూట్యూబ్‌లో మీరు కొన్ని వీడియోస్ పోస్ట్ చేశారు కదా! సో, ఆ హ్మ్. ఎక్స్‌ప్లనేషన్ చూసి నేను జాయిన్ అయ్యాను. సో, అక్కడ నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ అర్థమైందని జాయిన్ అయ్యాను సార్. సో, యాస్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎనీ టాపిక్స్ ప్రాక్టికల్‌గా ఐ కెన్ డూ సార్. లైక్ ఎక్స్‌పీరియన్స్ నేను ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాలి అనుకున్నాను కదా సార్. అవునవునండి. సో, నేను స్టార్టింగ్ అయితే మేబీ 1 ఇయర్ పెడదాము. సో, అంత వర్క్ నేను చేయగలనా? అంత ఎక్స్‌ప్లెయిన్ ఆ ప్రాసెస్ ప్రాక్టికల్‌గా వస్తదా? రాదా? అనుకున్నాను సార్. సో, అంటే నాకు లైక్ ఇప్పుడు మీకున్న ఎక్స్‌పీరియన్స్‌నే మీకున్న ఏదైతే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందో, దాన్ని దీనికి అంటే లైక్ ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసి దీంట్లో మీరు ఇంటర్‌వ్యూస్ ట్రై చేయొచ్చండి.
యాహ్! ఓకే. అంటే లైక్ మీకు ప్రీవియస్ ఆర్గనైజేషన్ అంటే ప్రీవియస్ ఇండస్ట్రీ డిఫరెంట్‌గా ఉండొచ్చు. అండ్ యూ వర్క్ 6 మంత్స్ ఇన్ దిస్ ప్రాసెస్ రైట్? లైక్ హ్మ్. ఓటీసీ ప్రాసెస్‌లో మీరు వర్క్ చేశారు కాబట్టి యూ కెన్ యెస్. ట్రై. అంటే ఆర్ట్ వర్క్ ఇండస్ట్రీకి ఈజీగా మీరు మూవ్ అవ్వచ్చు. డెఫినెట్‌గా. యాహ్! ఓకే. సో, ఇంకేదన్నా అంటే లైక్ నాకేదన్నా సజెషన్స్ ఇచ్చే థింగ్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఈ ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో ఆర్ ఎల్స్ ఈ పర్టిక్యులర్ ద వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్‌లో నేను చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ చెప్పండి. లేదు సార్. లైక్ పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది సార్ మీలా చెప్తేనే. లైక్ మీరు లైక్ స్టూడెంట్ ఇప్పుడు మేము ఏ టాపిక్‌లో మేము యాక్టివ్‌గా ఉన్నాము, ఏది మేము ఆన్సర్ చేస్తున్నామనేది మీరే అనాలిసిస్ చేస్తున్నారు సార్. లైక్ ఆహ్, మాకు ఈ టాపిక్ అర్థమైంది, ఈ టాపిక్ అర్థం అవ్వలేదు అని. సో, యెస్. ఈవెన్ నేను జీఎల్‌లో ఒక మిస్టేక్ చేశాను సార్. మీరు పోస్టింగ్స్ చేసేటప్పుడు నేను 2 లైన్ ఐటెమ్స్ 40, 40 చెప్పాను. మీరు గైడ్ చేయండి అన్నప్పుడు. సో, అవును. అప్పుడు మీరు నేనేది చెప్పానో యాస్ ఇట్ ఈజ్ మీరు చేశారు. అప్పుడు ఇక్కడ ఎందుకు మిస్టేక్ వచ్చింది అని లైక్ నేనే రియలైజ్ అయ్యేట్టు చెప్పారు సార్. సో, అక్కడ నేను అర్థమైంది లైక్ ఓహో! దిస్ మిస్టేక్ ఐ హావ్ డిడ్ ఫర్ దిస్. సో, అందుకే ఎర్రర్ వచ్చింది అని. సో, దెన్ నేనే కరెక్ట్ చేశాను మళ్ళీ. యెస్. యెస్. సో, ఆ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ సో, అలా బావుంది సార్. లైక్ డైరెక్ట్ మీరే కరెక్ట్ చేసుంటే మేబీ ఐ వుడ్ హావ్ బీన్ కన్‌ఫ్యూజ్డ్. యాహ్! అంటే లైక్ అది దాని ఇంపాక్ట్ ఏంటి అనేది మీకు తెలియాలి కాబట్టి సో, నేను యాస్ ఇట్ ఈజ్ ఎళ్ళిపోయాను. మీరు చెప్పిన దాన్నే యెస్ సార్. ఫాలో చేస్తూ ఎళ్ళిపోయాను. ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో సో, బట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకు అని మళ్ళీ మిమ్మల్నే అడిగాను. యెస్ సార్. అండ్ యూ ఫౌండ్ దట్ రీజన్ యాస్ వెల్. యెస్ సార్. సో, ఎక్స్‌ప్లనేషన్ నో నీడ్ టు చేంజ్ సార్. సో, ఎక్స్‌ప్లనేషన్ బావుంది. లైక్ ఈజీగా అర్థమవుతుంది. ఈవెన్ నాన్ బీకామ్ స్టూడెంట్స్ అయినా సో, నాకే ఇంత క్లియర్‌గా అర్థమవుతుంది. మేబీ బీకామ్ స్టూడెంట్స్ దే కెన్ ఈజీలీ ఆ వే ఈజీగా వాళ్ళకి అండర్‌స్టాండ్ అవుతుంది సార్. యెస్. యెస్. ఎనీహౌ థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో, థాంక్ మనం మళ్ళీ ఇంకా లైక్ మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేస్తాం. బట్ స్టిల్ సో, నా ఎండ్ నుంచి ఎంత ఎఫర్ట్ ఉంటుందో మీ ఎండ్ నుంచి కూడా అంతే ఎఫర్ట్ ఉండాలి. యాహ్! టు గెట్ ద డెఫినైట్‌లీ. జాబ్ ఇన్ షార్ట్ పీరియడ్. సో, మనం యాహ్! సార్. యాస్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈరోజు మనం ఒక 2 టాపిక్స్ మనం అనుకున్నాం రైట్? సో, ఆన్ యెస్ సార్. టుమారో అవి ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పాను రైట్? యెస్ సో, సార్. ఖచ్చితంగా అది ఇన్ 3 వేస్ ఎందుకు, ఎలా, వై యెస్ సార్. అంటే సో, మీనింగ్‌తో సహా 3 వేస్‌లో మీరు ప్రిపేర్ అయ్యండి. ఓకే సార్. సో, అగైన్ ఆన్ టుమారో వి విల్ కనెక్ట్ అండ్ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్. యాహ్! ఓకే సార్. జస్ట్